పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి అశ్విని భరణి కృత్తిక 1వ పాదం. మేషరాశి వాళ్ళకి విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలలో దూర ప్రదేశాలలో అవకాశాల కొరకు ప్రయత్నం చేసేవారికి లేదా దూర ప్రదేశాల్లో ఉంటున్న వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని చక్కగా ఉపయోగించుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే తండ్రి తల్లి మొదలైన వారికి సౌకర్యాలు కలిగించడం కోసం తీర్థయాత్రల విషయం కావచ్చు, లేకపోతే దూర ప్రయాణాల కొరకు వీరు ఎంతో వారికి సహకారం అందించడానికి కృషి చేస్తారు. అలాగే దాంతోపాటుగా తోబుట్టువులతో కలిసి చక్కగా నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులతో కలిపి ఈరోజు చక్కటి సమయాన్ని వెచ్చిస్తారు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? కృత్తిక రోహిణి మృగశిర వృషభ రాశి వారికి ఈ రోజున ఆకస్మికంగా కుటుంబ సభ్యులతో, అంటే ఎవరన్నా కుటుంబంలో ఉండే వ్యక్తులతో కానీ లేకపోతే ముఖ్యమైన ఆత్మీయులైన మిత్రులతో కానీ ఘర్షణాత్మకమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు అలాంటి సమస్యలు రాకుండా వాటిని అధిగమించే విధంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మాటల వల్ల అపార్థాలు రాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన కార్యక్రమాలు అనేవి ఏదైనా వాయిదాలు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు ఎక్కడికైనా ఏదైనా ప్లాన్ చేసేటప్పుడు కానీ లేకపోతే స్థిర నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ కొంత నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా ఈ యొక్క మిథునం వాళ్ళకి మృగశిర ఆరుద్ర పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ఉద్వేగాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. భాగస్వామి వ్యవహారాల్లో నూతన పరిచయాలు, అలాగే కన్స్ట్రక్షన్ మొదలైన ప్రదేశాల్లో పనిచేసే కొత్త వ్యక్తులతో పరిచయాలు లాంటివి ఏర్పడడం అనేది, వ్యాపారస్తులతో ఈ రోజున కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగడం, మైత్రి బంధాలు పెరగడం, అనుకోని ఉద్వేగాలకి లోనవ్వడం వల్ల అంటే చాలా ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ స్నేహ సంబంధాలని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున నిద్రకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాలు, వృత్తికి సంబంధించిన విషయాలు రెండూ కూడా బేరీజు వేసుకుంటూ, అంటే రెండిటికి సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయాలి. రెండిటి విషయాల్లో కొంత ఘర్షణ అనేది అధికంగా ఉండడం, అలాగే పోటీకి సంబంధించిన విషయాలలో, మీ వృత్తికి సంబంధించిన విషయాలలో వ్యక్తులతో పోటీలు, దాంట్లో ఇంకా పూర్తి పర్ఫెక్షన్గా ఇంకా చక్కగా చేయడానికి మీరు చేసే కృషి వల్ల మీకు నిద్ర, ఆరోగ్యం మొదలైన విషయాల్లో కొన్ని ఇబ్బందులు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. అలాగే మీరు పోటీతత్వాన్ని అవతల వ్యక్తుల మీద మీకు ఉన్నప్పుడు ఆ విషయంలో సరి అయిన ఆరోగ్య శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క ఇష్టమైన వ్యక్తుల కొరకు కానీ లేకపోతే విందు వినోదాల కొరకు కానీ సంతానానికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, అలాగే ముఖ్యమైన ఉపాసన మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో చాలామంది దానికి సంబంధించి దేవాలయ సందర్శనలు, ఉపాసనకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఫోకస్ చేయడానికి అవకాశాలు లాంటివి అధికంగా ఉన్నాయి. అలాగే భూమి మొదలైన వాటి మీద పెట్టుబడికి కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కన్యా రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ కన్యా రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారం, కొలీగ్స్తో మాట్లాడేటప్పుడు వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే మీ యొక్క తల్లి ప్రాథమిక విద్యకు సంబంధించిన విషయంలో, మీ యొక్క చిన్నారుల విషయంలోనూ మొదలైన వారి విషయంలో ఈ రోజున ఎక్కువ శ్రద్ధ, ఫోకస్ లాంటివి చేస్తారు. నూతన గృహ నిర్మాణానికి, నూతన వాహన కొనుగోలు కొరకు మీరు తీసుకుంటున్న నిర్ణయాలు చాలా వరకు ఒక స్థాయికి ఈరోజు రావడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. తులారాశి. అమ్మ, ఇక తులారాశి వారికి రోజు ఎలా ఉంది? చిత్తా, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా ఉంది.
అలాగే మీ కుటుంబంలో మీకు మీ భాగస్వామి కానీ లేకపోతే కుటుంబ సభ్యులతో కానీ మీరు అనుకున్న విషయాలలో అనుకున్నట్టుగా అంటే ఒకే రకంగా ఇద్దరు ఆలోచనలు వెళ్ళడంలో కొంత అటు ఇటుగా అవ్వడం వల్ల ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ఉన్నప్పటికీ మీ తెలివితేటలతో ఎలాంటి సమస్యనైనా అధిగమించగలరు. మీ సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. అలాగే స్థిర నిర్ణయాలు, అభిప్రాయాలు స్థిరంగా ఉండడం, సంకల్ప బలం పెరగడం, వ్యక్తుల సహకారం బాగుండడం, అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో మనకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం కొంత ఆర్థికపరమైన విషయాలు కావచ్చు, మాటలకు సంబంధించి కావచ్చు, కొంత ఘర్షణగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి మధ్య ఏదైనా ఘర్షణ ఉంటే దాన్ని సెట్ చేయడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలు కొంత మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే ఆరోగ్యం మీద కొంతవరకు శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా డ్రైవింగ్ మొదలైన విషయాలలో శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యంతో పాటు నిద్ర మొదలైన వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున మీ వ్యక్తిగత నిర్ణయాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ముఖ్యంగా మీ కొరకు మీరు ఖర్చు పెట్టుకోవడం, మీ యొక్క సంతానంతో వాగ్వాదాలు రాకుండా ఇద్దరి యొక్క ఆలోచనలు ఒకే రకంగా ఉండేట్టుగా వీళ్ళంతవరకు జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళడం, అలాగే ప్రతి నిర్ణయంలో కూడా భాగస్వామి వ్యవహారాల్లో కానీ జీవిత భాగస్వామితో కానీ మాట్లాడేటప్పుడైనా సంతానంతో మీరు మాట్లాడేటప్పుడు కానీ వీళ్ళందరితో ఎవరితో మీరు ఎలాంటి సోషల్ రిలేషన్స్ అన్ని విషయాలు కూడా ఎక్కువ ఘర్షణతో కూడి చివరికి సొల్యూషన్ అనేది పాజిటివ్గా వస్తుంది. అంటే ముందైతే ప్రతి విషయంలో వీళ్ళంతవరకు వాగ్వాదాలకు దూరంగా ఉండాలి, కోపాన్ని నియంత్రించుకోవాలి. అలాగే సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో వ్యవహరించేప్పుడు నిదానంగా వ్యవహరిస్తూ పనులు సాధించుకోవాలి. మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనం తీసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున మీ యొక్క నిర్ణయ సామర్థ్యం చాలా వరకు పెరుగుతుంది. అలాగే ఉన్నత వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి అవకాశాలు వచ్చినా కూడా ఎక్కువ శ్రమతో కూడి దూర ప్రదేశాలకు అవకాశాలు లాంటివి కానీ లేకపోతే ఉన్న ప్రదేశంలోనే కొంత ఎక్కువ స్థాయి తిరగడానికి అవకాశం లాంటి వాటికి కానీ అంటే శ్రమ అనేది వృత్తికి సంబంధించి అధికంగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అలాగే ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. దాంతోపాటుగా ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. మీ స్థాయి మించిపోయిన ఖర్చుల వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం, అది కూడా ముఖ్యంగా మీకు సంఘంలో మీ యొక్క స్నేహితులు ముఖ్యుల కొరకు ఖర్చులు పెట్టడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కుంభరాశి. అమ్మాయిక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర మీ యొక్క ఆలోచనలు, మీరు ఎదురు చూస్తున్న వర్తమానాలు, అలాగే మీ యొక్క తోబుట్టువులకు సంబంధించిన వారి వల్ల మీకు సహాయ సహకారాలు లభ్యమవడం అనేది, వృత్తిలో మీ కొలీగ్స్ మీకు సహకరించడం అనేది, అలాగే మీ యొక్క కమ్యూనికేషన్ చాలా వరకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి వీళ్ళకి ఈ రోజు నా వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు గట్టిగా నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. అలాగే కొత్త ప్రదేశాల్లో అవకాశాలు లాంటివి ఏర్పడతాయి. అది కూడా మంచి ఉన్నత స్థాయి వృత్తుల కొరకు మీరు ఎదురు చూసిన వాటికి సంబంధించిన ఇంటర్వ్యూలు కానీ సమాచారాలు కానీ మీరు అందుకోవడం లాంటిది మొదలైన వాటికి, సాహిత్యానికి సంబంధించిన వ్యక్తులకి కానీ లేకపోతే ఏదైనా జర్నలిజంకి సంబంధించిన వ్యక్తులకు కానీ అవకాశాలు లాంటివి రావడం అనేది, అలాగే మీ యొక్క స్వగ్రామం సందర్శించడానికి ఎక్కువ ఆసక్తి మీరు కనబరచడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది.